హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మన తెలంగాణలో వచ్చేసి ఎవరైతే ఆసరా పెన్షన్ పొందుతున్నారో వాళ్ళకైతే మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పింది ప్రభుత్వము. ఎప్పటి నుంచి వాళ్ళ 3 నెలల బకాయి అయితే ఉంది కదా, సో ఆ బకాయి వచ్చేసి అయితే ఈ రోజునైతే జమ చేయడం అయితే జరుగుతుంది వాళ్ళ ఖాతాలో. సో దాని గురించి అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మాట్లాడుకుందాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి అయితే మీరైతే ఫస్ట్ టైం కనుక చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టి ట్యాప్ అయితే చేయండి. సో వీడియోని మాత్రం మీరైతే ఎండ్ వరకు చూడండి, ఇన్ఫర్మేషన్ ఎక్కడ మిస్ కాకుండా. సో వీడియోని ముందుగా లైక్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. సో మన గత ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చేసి మనకైతే ఏ హామీ ఇచ్చిందో అదే హామీ ప్రకారం ప్రతి ఒక్కరు ఆసరా పెన్షన్ కానీ మనకి వాళ్ళ ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరిగింది వాళ్ళు చెప్పిన ప్రకారంగా. బట్ ఎలక్షన్ ముందు కొన్ని హామీలు అయితే ఇచ్చింది కదా, సో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఆ హామీలు అయితే నిర్వహించుగా వస్తుంది. సో హామీలో భాగంగా వచ్చేది మనకి ఆసరా పెన్షన్ని, చేయూత పెన్షన్ని అయితే చేసేసారు. సో ఈ డబ్బులు అనేది దాదాపు అయితే ఎవరికైతే రాలేదు. సో ఈ డబ్బులు ఎప్పుడు క్రియేట్ చేస్తారు, 3 నెలల బకాయిలు అనుకుంటే మాత్రం మనకి బకాయిలు ఎంత ఉన్నాయంటే ఒక్కొక్కరికి 12,000 దాకా అయితే బకాయి అయితే ఉంది ఆసరా పెన్షన్. సో దాని తర్వాత వికలాంగుల పెన్షన్ వచ్చేసి 18,000 బకాయి అయితే ఉంది. ఈ డబ్బులు అనేది వీళ్ళ ఖాతాలో వచ్చేసి మనకి ఆగస్టు ఫస్ట్ వీక్లో అయితే రాబోతున్నాయి. సో ఆగస్టు ఫస్ట్ తారీఖు నుంచి మనకి ఆగస్టు థర్డ్ లోపు అయితే వీళ్ళ ఖాతాలో అయితే జమ చేస్తుంది. దాంతోపాటు పోస్ట్ ఆఫీస్లో కూడా ఎక్కడైనా తీసుకోవాలనుకుంటే అక్కడ నుంచి కూడా తీసుకోవచ్చు. సో మీరైతే వీడియోని అయితే ఇప్పటివరకు చూశారు కదా, ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్కి అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకైతే మన ఛానల్లో అయితే వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్. జై హింద్.